జనాలు గాయాలు మర్చిపోరు. అయితే ఇంకొకటి తర్వాత అడ్మినిస్ట్రేషన్ రామ్మూర్తి స్వయంగా నువ్వు ఓపెన్ చేసుకో. ఇంకా నువ్వు మాట్లాడకు, నేను చెప్తున్నా మాట్లాడకు. నేను మాట్లాడలేదు రామ్మూర్తి, నేను మాట్లాడలేదు రామ్మూర్తి, నేను మాట్లాడలేదు. నువ్వు మాట్లాడకు, సైలెంట్ ఉండు నువ్వు. అరే నేను చెప్పాను మళ్ళీ నేను గాయాలు అందుకోసమే నేను ఎంపీ ఎలక్షన్లలో అరే నేను నా తర్వాత కాంగ్రెస్ ఫస్ట్ నీదైనాక చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నాను రామూర్తి గారు? మీరు ఆయన కాదు రామూర్తి గారు, ఒక్క నిమిషం రండి. ఏం లోకువా నువ్వు చేసిన తప్పులకు లోకువా? ఒక్క నిమిషం రండి రామూర్తి గారు. రామూర్తి గారు నీ తప్పులు చెప్తా రాను. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగుతారా? రామూర్తి గారు ఒక్క నిమిషం. అరే రామూర్తి గారు ఒక్క నిమిషం నేను చెప్పింది నండి. రామూర్తి గారు మాట్లాడలేదు, ఒక మాట నండి. మీరు 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ విభేదిస్తున్నారే. గతంలో 60 ఏళ్లు ఎంత అవినీతి చేస్తారని మాట్లాడొచ్చు. 10 ఏళ్ల కింద మాట్లాడద్దు చెప్పండి. యథార్థవాది మాట్లాడండి. నువ్వు వయసులో నా అనుభవం అంతా లేదు. నీ వయసు నువ్వు నాకు చెప్తావేంటి? చెప్పనివ్వండి రామూర్తి గారు, ప్లీజ్. రామూర్తి గారు చెప్పనివ్వండి. రామూర్తి గారు టూ మచ్ ఉన్నది. అడ్డుపట్టడం వల్ల చెప్పిండండి. అడ్డుపట్టడం వల్ల అదే అడ్డుపట్టడం వల్ల సబ్జెక్ట్ పోదు. రామూర్తి గారు ఏం మాట్లాడతాను గమనుడు. అడ్డుపట్టడం వల్ల సబ్జెక్ట్ పోదు. చెప్పండి. గమనుడకపోతే బట్టలు చెప్పుకోవద్దన్నాడు. అయితే ఒకటి ఇంకా ఏం చెప్పాను రవి, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మొత్తము బేదాకలు నాశనం పట్టించారు. తిరోగమనము నేను చెప్తా ఉండమాను. ఆయనకు కొద్దిగా కళ్ళుండి చెవులుండి ఇనుమాను, కళ్ళుండి చెవులుండి ఇనుమాను. 4 కోట్ల జనాభాల 4 కోట్ల జనాభాల 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు అవుతాయి. 1 కోటి జనాభా ఒక్కొక్క జిల్లా. అది సైంటిఫిక్ మెథడ్ అన్నట్టు వాళ్ళు చేసేది. అరే నాయన దేశం మొత్తం ఇలా లిస్ట్ కావాలా, ఏ రాష్ట్రంలో ఏ రకంగా గ్రామ పరిపాలన ఉన్నది కొట్టుకొని చూసుకో. నీకు విఆర్ఓలను రద్దు చేసినావు, విఆర్ఏలను రద్దు చేసినావు. మండళ్ళు ఎన్ని మండళ్ళు అయినాయి? ముండమోయనికి ఏమున్నది? ఏం చేస్తున్నారు? ఒక తాలూకాలో, ఒక మండల్లో ఒక తహసీల్దారు, ఒక గిద్దవారు, 20 గ్రామాలు ఉంటాయి. గ్రామాలలో ప్రతినిధి ఉన్నాడా? దేశం మొత్తంలో లేదు, నీ దగ్గర లేదంటే విషయం వేరు. అదొకటి. డివిజన్స్ ఎన్ని, జిల్లాలు ఎన్ని, అవన్నీ దివాల్ కోరు పనులు చేసి. ఇంకొకటి చెప్తా, గ్రేట్ రామూర్తి చూసుకో. ఇప్పుడు ధరణి ఒకటి ఆయన గమ్మునుడు మన బాబు రామూర్తి ఆయనకు మొత్తం ఇది మాట్లాడలేదు. మళ్ళీ ఆయనకు సంస్కారం ఉంటే గమ్మునుడు మనం తిడుతున్నాను ఆయన. అరే ఆయన ఉన్నదాన్ని మాట్లాడేది. మీరు చదువుకున్న కల్చర్ సామాజిక ఉండాలి. రామూర్తి గారు అరే ఆయన మాట్లాడివ్వండి. మీకు మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడలే కదా, దీని వల్ల టైం కిల్ అయిపోతుంది. రామూర్తి గారు ఎవరు నేను చెప్పుకొస్తా ఉండు. క్వశ్చన్ల దాకా వస్తా. అయితే వాళ్ళు ఎందుకు వచ్చింది క్వశ్చన్ల కాడ? ఇలా నీ కేటీఆర్ ఎగిరెగిరి గంతులేసి ఇది అయిపోయింది అది అయిపోయింది ఎందుకు? క్వశ్చన్ ఏంటి? ఇలా నీ కేటీఆర్ నీ పార్టీ మీదనే కదా డిస్కషన్ వచ్చింది, నీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మీదనే కదా. అదొకటి. ఇవాళ ఈ రామ్మూర్తి ఒకసారి కూల్ గా ఓపెన్ చేసుకోమను. 2020 వరకు మా భూమి పోర్టల్లా ఏ గ్రామమైనా తెలంగాణలో గత 10 జిల్లాలల్లా మండలాలల్లా గ్రామము రికార్డు వాహని మొత్తం వచ్చేది. ఇక్కడ ధరణి పెట్టిన తర్వాత దరిద్రము ఒక్క సర్వే నంబర్ లో డిస్కస్ చేద్దాం. ఆయన అడ్మినిస్ట్రేషన్ టాపిక్ ఏంటంటే నిన్న మొన్న కేటీఆర్ గారు మాట్లాడిన అంశాల మీద మనం చెప్తాం. నేను ఏమంటున్నా అవన్నీ కూడా ఆడరాక పందిరి కోర్స అన్నట్టు పవర్ లేకపోయారు పిచ్చిలేస్తాయి జనాలకు. రక్త కన్నీరు సినిమా ఎవడన్నా మంచోని తీయమని చెప్పుర్రి. మీ మల్లారెడ్డి
నాయుడు గారిని దిగమని ఇట్ట మొత్తం మళ్ళీ బంపర్ ఇట్టయితుంది. ఎందుకంటే పదవి వ్యామోహం ఎట్లుంటది, ఏది పోయినా పర్లేదు కుర్చీ పోవద్దు అన్నది అందులో రక్త కన్నీళ్ళ వీళ్ళు మీరు ఎవ్వరు పుట్టక ముందు నాయుడు గారు మేము చూసినాం. నాగభూషణ మీరు పుట్టలేప్పుడు నాటకం డైరెక్ట్ నాటకం కాదు. పవర్ లో ఏమంటాడు నాగభూషణము, ఏది పోయినా నేను సహిస్తా, నా కుర్చీ మాత్రం పోవద్దు సార్. ఇంకా మొత్తం ఇక్కడ చెప్పదు. ఆయన ఏం చెప్పిండంటే ఆర్మూర్లో డ్రామాలో నా భార్య అదే వదిలేసి ఎదుటోడి ఇంట్లో పోయినా భరిస్తా, కుర్చీ పోవద్దు, నా కుర్చీ పోతే నేను భరించలేదని చెప్తాడు. అది అట్లాంటిది. ఇక్కడ ఒకటి వాళ్ళ తప్పులు 12 లక్ష ఎప్పుడే కానీ గురిగింజ కింద నలిపారు కదా, మీదే పెరుగుతుంది. ఇది అయిపోయింది దాని మీద. అయితే ఇక్కడ కేటీఆర్ నేను వాళ్ళకి ఒకటే చెప్పేది, ఈ రీజనల్ పార్టీస్ ఒక బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ పుట్టక ముందు బోలెడు పార్టీలు ఉన్నాయి. అస్సాం కాడ మొదలు పెడితే, ఒరిస్సా కాడ మొదలు పెడితే, తమిళ అని ఉన్న పార్టీలు అన్నిట్లో కూడా ఇలా మొన్న పార్లమెంట్లో బిల్ పెట్టింది ఎందుకు, రీజనల్ పార్టీస్లో 1 మ్యాన్ డామినేషన్ ఉంటుంది, సింగిల్ ఏదైతే ఉందో డామినేషన్లో వీళ్ళు ప్రజలను దోసుకుంటారన్న ఉద్దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రి వెళ్ళగా లిస్ట్ లేదా. మొన్న కేజ్రీవాలే పోయొచ్చిండు కదా, చంద్రబాబు నాయుడు కూడా పోయొచ్చిండు కదా, వీళ్ళందరూ పెద్ద అదే జగన్ కూడా లోపల ఉండి వచ్చిండు. తర్వాత ఇంకా మాది కూడా అట్లా కాదు. ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యలు ఏదైతే ఉందో మైండ్ ఎట్లయితే ఉంటుందో పవర్ లేకపోయారు పిచ్చిలేస్తుంది జనాలు. విన్నావా? ఎవరికే కానీ ఒకసారి అనుభవించినాక అడిక్షన్, ఇలా డ్రగ్ అడిక్షన్ ఎందుకు అవుతున్నది, డ్రగ్స్ ఎప్పుడు ఎక్కువైనాయి, ఎన్నేళ్ల నుంచి అయింది, దాని మీద కంట్రోలింగ్ మెజర్ ఏముంది. అదే ఇక్కడ ఆయన మాట్లాడడం ఏంటంటే కేవలం స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అని చెప్పిన నేను. పార్టీ బతకడానికి ఏదో ప్రయత్నం చేయాల్సిందే. ఇక్కడ ఏదైతే ఉందో ఇంకా వాళ్ళు గ్రహిస్తలేరు. ఇలా సగం రాష్ట్రంలో కేంద్ర పరంగా 8 ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఒకటి అసదుద్దీన్ అది పర్మనెంట్, వీళ్ళకు 0 గుండు సున్నా పెట్టిర్రు. అయినా అది అవన్నీ ఎందుకంటే అదొకటి. ఇంకొకటి ఆయన కామెంట్లో రాహుల్ గాంధీని ఫూల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి మోడీ అని మాట్లాడము. రేవంత్ రెడ్డి బీజేపీకి కాంగ్రెస్ కు 100% అన్టచబిలిటీ, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కలవదు. అది కాదు జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ కూడా కలవదు, అది అయ్యే పరిస్థితి కాదు. వీళ్ళకి కలవదు, ఏం లేదు. వీళ్ళు కథలు పడి చెప్పడం అది కాదు. బట్ట కాల్చిన ఎత్తి మీద వేసుడు అన్నది పోయి అమిత్ షాని కలిసింది ఎప్పుడు, తర్వాత బండి సంజయ్ దిగిపోయింది ఎప్పుడు, అది జగమెరిగిన సత్యం కాదా. అది కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ కేటీఆర్ ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్లు ఉన్నారు, వాళ్ళకు పదవులు లేవు, పిచ్చిలేస్తుంది ఎవరికే కానీ. ఉత్తగా ఉంటే ఏమవుతుంది, మైండ్ బ్లాంక్ అవుతుంది కదా. మొన్న 10th క్లాస్ పోరాడు పాపం ఆ శాస్త్ర పిల్లను ఎట్లా చంపిండు, వానికి కొద్దిగా ఉన్నా ఎందుకు అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ ఉన్నది. క్రిమినల్ సైన్స్ ఇంట్రొడ్యూస్ చేయరు, ఒక ఏనుగు నీట్ గా పేపర్లో మరి ఏమేమి చేయాలో రాసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకొని ఎట్లా అయిపోయింది. ఎందుకంటే ఇది సెల్ ఫోన్ మొన్న ఆస్ట్రేలియాలో 15 ఏళ్ల లోపల పిల్లలు ఎవరిని కూడా సెల్ ఫోన్ ఇవ్వద్దని వాళ్ళు మొత్తం రూల్ చేశారు. ఆ రకంగా ఈడ కూడా చెయ్యాలి కదా. ఇది చెయ్యాలి ఏదన్నా ఉంటో ఎడ్యుకేషన్ సిస్టమ్లో మాకు చెప్పిన గురువులకు ఇప్పుడున్న గురువులకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఉందో సిస్టమ్ చేంజ్ చేయాలంటే వీళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది, నేను ఒకటే చెప్తున్నా చూడు, ప్రజలకు సేవ చేసిపోదామని వచ్చేటోళ్ళు లేరు, ఇప్పుడు ప్రజల మీద దోసుకుందాం అంటోళ్ళే ఉన్నారు.